హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు రొటీన్గా ఎగ్స్ బాయిల్ చేసుకుని కర్రీ చేసుకుంటాం. అది టైం ఎక్కువ తీసుకుంటుంది. సో క్విక్గా ఈజీగా ఎగ్స్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారంను యాడ్ చేసి వీటంతటిని కూడా కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకుని రసాన్ని ఇందులోకి యాడ్ చేయాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 సెకండ్స్ పాటు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ను విడివిడిగా స్పేస్ ఉండేటట్టు పగలగొట్టుకుని వేసుకోవాలి. డైరెక్ట్గా కర్రీలోకి ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకుంటే ఎగ్ లాగానే ఉంటుందండి. కర్రీతో పాటుగానే ఎగ్ కూడా ఉడికిపోతుంది. ఈ కర్రీ రోటీస్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా 10 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ.